బంగానపల్లి నియోజకవర్గానికి బీసీ జనార్దన్ రెడ్డిని ఎమ్మెల్యే అవుతారని రేవనూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ పాలనతో విసిగి చెందారని నరసింహారెడ్డి అన్నారు. అరాచక పాలన ఎప్పుడు పోతుందని ప్రజలు ఆలోచన చేస్తున్నారని తెలిపారు. జగన్ 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యులను నడ్డివిరిచారన్నారు. ఈసారి అధికారంలోకి రాకుండా చంద్రబాబును ఏ శక్తి ఆపలేదని జోస్యం చెప్పారు. అదే బీసీ జనార్దన్ రెడ్డి ఒకవేళ అయితే మా కెనాలకు నీళ్లు రాకుండా హైదరాబాద్ పోతున్నాడు. నేను పోయి ఇట్లా పని మా ఊరికి నీళ్లు రాలేదంటే మంచి ఎండలో 16 కిలోమీటర్లు వచ్చి టైట్ చేసి కొట్లాడి ఇడిపించినాడు కాలువమ్మడిది. ఈలతో అందరితో మాట్లాడి ఆ సంవత్సరం మా ఊళ్ళో అంతా బీగలు మిరపలేసుకున్నారు. ఒక్కొక్కరికి 30 క్వింటాలు వండినాయి ఆ తడి నీళ్లు పారినందుకు. ఇదే రామిరెడ్డి ఏ రోజుకు మరేమో మొగమే చూడలే, కాలువేంది చూస్తాడు ఆయన. ఉదాహరణకు దర్నార్ ప్రాజెక్టు సామాన్యమైన అవుతుందా? ఎక్కడి నుంచో పంపింగ్ చేసి దర్నాల ప్రాజెక్టుకు నింపడం అంటే, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం అంటే అది కాదన్నారు. ఈయనతో చేసి చూపించినాడు ఆయన. ఓ పట్టుదల పడితే ఖచ్చితంగా అది సాధిస్తాడు జనార్దన్ రెడ్డి గారు. ఈ రోజు అతను నిక్కర కట్టుకునే వాళ్ళ నుంచి రాజకీయం చేసినాడు, కాలేజీ నుంచి రాజకీయం చేసినాడు. మనమేందుకు బచ్చగలం? ప్రజలకు మంచి పథకాలు పెట్టినాడు. 3 సిలిండర్లు ఫ్రీ అన్నాడు, బస్సులో ఫ్రీ అన్నాడు. ఆడవాళ్ళకు ఒక్కొక్కరికి 1500, ముగ్గురు ఉంటే 15 మూలు 45,000 నెలకు వస్తుంది. ఈయన జగన్మోహన్ రెడ్డి ఒక్క 4 పిల్లలు ఉంటే ఒక్కరికి వెళ్తే మిగిలిన ముగ్గురిని సేద్యం చేసుకోమనే